ఈరోజు జంగుబాయి దేవస్థానం కావచ్చు, నేను నిన్ననే డెమల్ రాజులు ఆ గుట్టకి వెళ్ళడం జరిగింది. కీకారణ్యం అంటే కోరియన్ వరుసగా తిరుగుతున్నా. ఎందుకంటే నేను చిన్నతనం నుంచి కూడా అవన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళిన దేవస్థానాలన్నీ కూడా. కాబట్టి ఎన్నికల కంటే మొక్కులు కావచ్చు, మిగతా అన్నీ కూడా తీర్చుకుంటా నేను తిరుగుతున్నా. కాబట్టి నేను కోరేది ఒకటే, ఆదివాసులకు ఉన్నటువంటి నియమ నిష్టలు ఇంకెవరి దగ్గర ఉండయి. నేను వాస్తవంగా మొన్న నాకు కొంత మీడియా మిత్రులు కూడా కొంత ఇంటర్వ్యూలు అడిగినప్పుడు అన్నారు, ఏంటిది మీ సాంప్రదాయం ఏంటిదంటే నేను చాలా క్లారిటీతో చెప్పిన. ఈరోజు మనం దండరీ కావచ్చు, మిగతా ఏ అంశమైనా సరే, ఒక దేవుని దగ్గర వెళ్ళాలంటే చెప్పులు వదిలేసి అక్కడ వరకు వెళ్తారు. అదే మిగతా వాళ్ళు అక్కడ వరకు టెంపుల్ బయట చెప్పులు పెట్టచ్చని వాళ్ళు వెళ్తారు. కానీ ఆదివాసి సాంప్రదాయం అట్లా కాదు. ఈరోజు మా మిశ్రమస్తులు ఇక్కడ నుంచి గోదావరికి నడుచుకుంటూ పోయి అదే రకంగా వచ్చారు. అదేవిధంగా ఈ మాసమంతా కూడా చాలామంది చెప్పులు తొడుగురు. సరే, నేను పొలిటికల్ పరంగా మేము చెప్పులు తొడుగుతాం, అది మాది పక్కన పెట్టేసింది. అంటే వాళ్ళకి ఆ సాంప్రదాయానికి మనం పోటీ పడలేం. బట్ వాళ్ళున్న సాంప్రదాయాన్ని మేము తప్పకుండా పాటించాలని చెప్తాం. ఏ సందర్భం వచ్చినా దాన్ని కంపల్సరీ పాటించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మాకు మించిన సాంప్రదాయం ఈరోజు నేను ఇంతకుముందు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను మొక్కుతూ అదే చెప్పిన. సరే, మేము ఇప్పుడు మాకు చేతున్న బియ్యం ఇచ్చారు కదా, ఇది ఏదో షాపు నుంచి తీసుకొచ్చిందో లేకపోతే ఏదో రేషన్ షాప్తో కాదు. ఈరోజు మా ఆడవాళ్ళందరూ కూడా దంపుడు బియ్యం, ఆ దంపుడు బియ్యాన్ని పూజ మీద వాడతారు. అదేవిధంగా నూనె కూడా ఏదైతే మాకు అది ఉంటుందో దాని ద్వారానే తీసేసి అదే నువ్వుల నూనె వాడతారని చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది.